మహేష్ బాబు కలేజా టైటిల్ తమదేనంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. ఆ కేసుని కోర్టు వాయిదా వేసింది. కానీ రిలీజ్ కి మాత్రం క్లియరెన్స్ వచ్చింది. దాంతో మహేష్ బాబు సినిమాకి ఆటంకాలన్నీ తొలగిపోయాయి. మరి ఈ సినిమా ఎన్ని ప్రింట్లతో విడుదల చేస్తున్నారు, ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. మహేష్ బాబు కలేజాకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. టైటిల్ కు సంబంధించిన కేసు తీర్పు వాయిదా పడింది. కానీ సినిమా విడుదలకు మాత్రం ఎటువంటి అడ్డంకి చెప్పలేదు కోర్టు. దాంతో 7వ తేదీ మహేష్ కలేజా మన ముందుకొస్తోంది. వాయిదా పడబోతోందని ఇన్నాళ్లు సాగిన ప్రచారం అబద్దమని తేలింది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడంతో మహేష్ కలేజా రిలీజ్ కు భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్మాతలు సింగనమల రమేష్, సి కళ్యాణ్. మహేష్ బాబు అతిథి చిత్రం ఎగ్జాక్ట్లీ 3 ఏళ్ల క్రితం విడుదలైంది. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అటు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా కలేజా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాను అత్యధిక ప్రింట్లతో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 550 ప్రింట్లతో రిలీజ్ చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు మొదలయ్యాయి. తొలి వారం ఓపెనింగ్స్ విషయంలో కలేజా రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు రోబో సంచలన కలెక్షన్లు సాధిస్తున్నా కలేజా ఓపెనింగ్స్ కూడా దాన్ని మించి ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకి రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇప్పటికే భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. బయ్యర్లు భారీ మొత్తం చెల్లించి హక్కులను కొనుగోలు చేశారు. మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండో సినిమాకి మణిశర్మ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇవన్నీ ఈ సినిమాకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద తన కలేజా చూపించేందుకు అంతా సిద్ధమైంది. గెట్ రెడీ ఫర్ హిస్ షో.